క్రీస్తునందు ప్రియులైన వారందరికీ మన ప్రభువు, మన రక్షకుడు, మన దేవుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నామమున శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, అందరూ దేవుని కృప వలన సజీవ లెక్కలో ఉన్నారని, కేవలము శారీరకంగా సజీవ లెక్కలు కాక ఆత్మీయంగా కూడా ఇంకా వెలుగుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈ లెట్ కాల దినాల్లో మరొక ఉదయకాల సమయము దేవుని యొక్క కృప వలన, దేవుని యొక్క దైవలేఖన భాగములు ధ్యానించే కృపను దేవుడు మన అందరికీ ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తుతులు. ఉదయకాల సమయంలో మరొక మారు ఈ దైవలేఖన భాగాలను ధ్యానిద్దాం, దేవుని యొక్క కృపకు పాత్రలు అవుదాం. అన్నిటికంటే ముందుగా ప్రాముఖ్యంగా ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణైన మా ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా రక్షక, నీ ఉన్నతమైన శ్రేష్టమైన పాదములకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, పాపాత్ములమైన మమ్మల్ని మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని ఇంతవరకు సజీవ లెక్కల్లో ఉంచి కాపాడుతున్న తండ్రి, నీకు వందనాలు. ఈ మరొక ఉదయకాల సమయము నీ శ్రమల దినాలలో ఈ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, నీ ఆశీర్వాదములకు పాత్ర అవడానికి మేము ప్రయత్నం చేస్తుండగా మా ప్రయత్నాన్ని మీరు బలపరచండి. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి మీరు ఏ విషయం అయితే మీరు మాతో మాట్లాడబోతూ ఉన్నారో వాటన్నిటిని మా హృదయాల్లో దాచుకునే శక్తిని, జ్ఞానమును, తెలివిని, వివేకమును మాకు అందరికీ దయచేసి మీరే మహిమా ఘనతలు మా ద్వారా పొందుకోమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనము, 23వ వచనము. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రేమన వార్లారా, ప్రపంచంలో దాదాపుగా 48 మెయిన్ లైన్ రిలీజన్స్ ఉన్నాయి. 48 మెయిన్ లైన్ రిలీజన్స్. 1 కోటి మంది కన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న రిలీజన్స్ 13 రిలీజన్స్. 10-15 కోట్ల కన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న రిలీజన్స్ కేవలం ఒక 4-5 మాత్రమే. వాటిలో నంబర్ 1 ఫెయిత్ కమ్యూనిటీ ఏందయా ఆలోచన చేస్తే దెర్ ఈస్ నో డౌట్ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును వెంబడిస్తున్నటువంటి సమాజము ప్రపంచంలో అత్యధికులుగా ఉన్నట్లుగా మనకందరికీ తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్. అయితే ఇంతమందిలో దాదాపుగా 1700 కోట్ల మనుషులు భూమి మీద నివసించారు, చచ్చిపోయారు. ప్రస్తుతం ఒక 700-800 మంది ఇంకా శ్వాస పీలుస్తూ భూమి మీద బతుకుతూ ఉన్నారు. అయితే వీళ్ళందరిలో మెజారిటీ పార్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్ ఆర్ అదర్ రిలీజన్స్, అదర్ ఫెయిత్ కమ్యూనిటీస్, వీళ్ళందరిలో పాపము అనేటువంటి మాటకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరయ్యా అని ఆలోచన చేస్తే అది ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. పాపం అనేటువంటి మాటకు ఎక్కువ మనము ప్రాధాన్యత ఇస్తాం. పాపం అనే మాట అంటేనే మనకు భయం, పాపము అనే మాట అంటేనే మనకు అసహ్యం. పాపానికి దూరంగా ఉండాలని మన ఆశ, మన కోరిక. మనము ఊహిస్తాం, మన కలలు కంటాం పాపము నుంచి దూరంగా ఉండాలని. కానీ అత్యధిక పాపాలు చేసే వాళ్ళు ఎవరు తెలుసా? అత్యధిక పాపాలు చేసేవారు కూడా ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్టే. పాపము నుంచి ఎంతగా భయపడి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నామో అంతగా పాపానికి దగ్గర అవుతున్న వాళ్ళు క్రీస్తును నమ్మినటువంటి బిడ్డలు. అందుకే యోబు భక్తుడు ఒక మాట అంటాడు, నేను దేని గురించి భయపడుతూ ఉంటునో, ఏది జరగకూడదని భయపడుతూ ఉన్నానో అదే నా జీవితంలో సంభవించేనే అని యోబు భక్తుడు బాధపడతాడు. దేని గురించి బాధపడతాడు? తన జీవితంలో తను కోల్పోయిన సమస్తాన్ని బట్టి. తన పిల్లలను కోల్పోతాడు, ఆస్తిపాస్తులు పోతాయి, చివరికి తన శరీరం మీద తన శరీరం కూడా తనకు సహకరించదు. శరీరం మీద భయంకరమైన కురుపులతో
స్నేహితులు అసహించుకునే స్థితి, భార్య అసహించుకునే స్థితి, బంధువులు అసహించుకునే స్థితి, సొంత వారు కూడా చిచ్చి నువ్వు చచ్చిపోరా బాబు, నువ్వు చచ్చిపోతే మేలరా స్వామి అన్నట్లుగా అసహించుకునే స్థితి వచ్చేసరికి యోబు భక్తుడు అంటా ఉన్నాడు, నేను ఏది జరగకూడదని కోరుకున్నానో అదే సంభవించనే అంటాడు. యోబు భక్తుడు ఏది జరగకూడదని కోరుకున్నాడు. ప్రతి ఉదయం యోబు ఉదయాన నిద్ర లేచిన వెంటనే, కాలకృత్యాలు ముగించిన వెంటనే ఆయన దేవుని ఆలయంలోనికి వెళ్ళి ఆయన చేసే పని ఏంటిది? ప్రతి ఉదయం ఆయన తూచా తప్పకుండా ఒక్కరోజు కూడా పొరపాటున కూడా మిస్ కాకుండా చేసిన పని ఏంటిదంటే, ఆలయంలోనికి వెళ్ళి పొరపాటుగా నా కుమారులు నా కుమార్తెలు ఏదైనా నీ దృష్టికి పాపము చేసినారేమో ప్రభువా అంటే దెర్ ఇస్ నో కన్ఫర్మేషన్. వాళ్ళు పాపము చేశారని ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయడంలా, పాపము చేశారేమో, ఒకవేళ చేస్తారేమో, ఒకవేళ జరిగిందేమో, వారికి తెలియకుండా జరిగిందేమో, వితౌట్ దెర్ నాలెడ్జ్, వాళ్ళు ఏదైనా వితౌట్ దెర్ నాలెడ్జ్ ఇఫ్ దే హ్యావ్ కమిటెడ్ ఎనీ సిన్ అగెన్స్ట్ యూ, నీ దృష్టికి పాపము ఆలోచన అయినా పొరపాటుగా చేశారేమో అని ఏది జరగకూడదని ఆలోచన చేశాడో, ఒకవేళ ఆ పాపము చేసినట్లయితే నా బిడ్డలు పొందుకునేటువంటి జీతం ఏంటిది? రోమిలకు రాసిన పత్రికలో మనం చదివినటువంటి మాటలు ఏమంటా ఉన్నాడు? పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణము సంభవిస్తుందేమో నా పిల్లలకు. నో 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 నో, నా పిల్లలకు ఆ మరణం సంభవించకూడదు, పాపం వలన వచ్చేటువంటి ఆ జీతాన్ని నా బిడ్డలు పొందుకోకూడదు అని ఏది జరగకూడదని ఆశించాడో అదే ఉన్నపాటున టక్కుమని ఒకే ఒక్క క్షణంలో తనకున్నటువంటి ఆస్తిపాస్తులు, తన సంపాదించిన డబ్బు, పేరు, పరపతి, అందము, ఐశ్వర్యము, ఆరోగ్యము సమస్తము కూడా వెనెస్డ్, జస్ట్ లైక్ మొత్తము ఆకాశంలో గాల్లో కలిసిపోయి బాధపడి వేదనతో అన్నటువంటి మాటలే ఆ మాటలు. ఏది జరగకూడదని ఆలోచన చేశాను. క్రైస్తవ జీవితం కూడా మనందరం కూడా పాపము చేయకూడదని ఆలోచన చేస్తూ ఉన్నాం, కానీ పాపము చేయకూడదని దూరంగా ఉండాలని ఆశపడుతున్నాం. కానీ వచ్చిన భయంకరమైన రోగం ఏంటిదంటే, పాపము చేయటానికి మన పాదాలు పరిగెత్తుతూ ఉన్నాయంట. పాపము కోసమైన మన పాదాలు పరిగెత్తుతూ ఉన్నాయంట. పాపము చేయటానికే మన పాదాలు పరిగెత్తుతున్నాయంట. సిఎస్ లూయిస్ అనేటువంటి ఒక వేదాంతి, ఆయన మనిషి యొక్క పాదాల గురించి ఒక మాట చెప్పాడు. పీపుల్ వుడ్ యూజ్ దేర్ ఫీట్ ఫర్ 2 purposes. మనుషులు పాదాలు రెండు రకాల పనుల కోసం వాడతారంట. ఒక పని, నీ ఎదురుగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, నీ ఎదురుగా నువ్వు ఎదుర్కోలేనటువంటి భయంకరమైన ఆపద వచ్చినప్పుడు, ఆ ఆపదను చూసినటువంటి వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు? తన పాదాలకు పని చెప్పి ఆ ఆపద నుంచి దూరంగా పరిగెత్తడానికి పరుగున వెనక్కి పరిగెత్తి వెళ్ళిపోతా ఉన్నారు. అది ఒక రకమైనటువంటి పాదం. మరి ఇంకొక రకమైనటువంటి పాదము సిఎస్ లూయిస్ గారు చాలా అద్భుతంగా, చాలా అందంగా చెప్తారు ఆ మాటను. ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎలా వాడుతుందంటే, వారి పాదాలు క్రీస్తు సన్నిధిలో మోకరించి దేవునితో విజ్ఞాపన చేస్తూ ఉన్నారంట. ప్రభువా, నా ఎదురుగా నిలిచినటువంటి ఈ ఎరుకో గోడను నేను జయించలేను తండ్రి. హౌ టు డిఫీట్ దిస్ ట్రిమండస్ అమౌంట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఉన్న ఈ భయంకరమైన వేదనను జయించే శక్తి నాకైతే లేదు. నేను ఎలా జయించాలని రెండవ రకం వ్యక్తులు వారి పాదాలు ఉపయోగిస్తున్నటువంటి పద్ధతిని వివరిస్తూ ఉన్నాడు. అయితే మనం ఏ రకంలో ఉన్నాము? మన పాదాలు మరి దే రకం కోసం ఉపయోగించుకుంటూ ఉన్నాం? మన పాదాలు దేని కొరకు మనం ఉపయోగిస్తూ ఉన్నాం? ఎలాంటి వాటి కొరకు మన పాదాలను మనం ఉపయోగిస్తూ ఉన్నాం? పాపము చేయటానికి నా పాదాలు పరిగెత్తుతున్నవని దావీదు కీర్తనకారుడు అంటా ఉన్నాడు. పాపము కోసమే నా పాదాలు పరిగెత్తుతున్నవి అంటా ఉన్నాడు. అయితే పాపం అంటే ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ సిన్? పాపము అనేటువంటి మాటకు అర్థాన్ని మనం చూసినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక రాసినటువంటి అదే పౌలు భక్తుడు 14వ అధ్యాయంలో 23వ వచనంలో అంటా ఉన్నాడు, విశ్వాసం మూలము కానిది ప్రతిదీ కూడా పాపమే. విశ్వాసం మూలము కానిది ప్రతిదీ కూడా పాపమే. విశ్వాస సహితమైనది ప్రతిదీ కూడా పాపము లేనిదే. ఎందుకంటే విశ్వాసాన్ని నీలో కలిగించేవాడు ఎవడంటే
ఆ తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో విశ్వాసం అనేటువంటి ఒక గోధుమ గింజను నాటిన వెంటనే ఆ గోధుమ గింజ పగిలి ముక్కలై చచ్చిపోయి ఆ గోధుమ గింజ లాంటి గొప్ప పంట నువ్వు అనుభవిస్తూ ఉన్నాం, మనందరం అనుభవిస్తూ ఉన్నాం. ఆ విశ్వాసం మూలముగా కానిది నీ జీవితంలో ఏదైతే ఉన్నదో అదంతా కూడా పాపానికి సంబంధించినదే. అది పౌలు భక్తుడు ఇచ్చినటువంటి డెఫినేషన్. అదే రీతిగా యోహాను భక్తుడు కూడా ఒక డెఫినేషన్ ఇస్తా ఉన్నాడు. యోహాను మొదటి పత్రికలో రాస్తూ అంటా ఉన్నాడు, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు ఆదాము అవ్వగారికి, అమ్మ యు గో ఇన్ టు ద వరల్డ్, మీ లోకంలో ఏదైనా తోటలోనికి వెళ్ళి యూ హ్యావ్ ఎవ్రీథింగ్, మీరు ఇష్టం వచ్చింది ఏది తినాలనుకున్నా తినండి, బట్ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములు తప్ప మీరు ఏదైనా తినండి అని ఆజ్ఞ ఇచ్చిన వెంటనే ఆజ్ఞను వీరు పొరపాటుగా అతిక్రమించారు. అతిక్రమించడం ద్వారా వచ్చిన జీతం ఏంటిది? మరణం అనే జీతాన్ని మనం ఈరోజు చక్రవడ్డీతో, భూచక్ర వడ్డీతో, నానక వడ్డీలతో మనం తింటూనే ఉన్నాం. ఆ పాపం అనే జీతాన్ని మనం పోగొట్టుకోలేక మన మన అగచాట్లు మనం పడుతూనే ఉన్నాం. పాపం వల్ల వచ్చు జీతము మరణం అయితే యోహాను భక్తుడు చెప్తున్నాడు ఆజ్ఞ అతిక్రమం అనే పాపం అంటూ ఉన్నాడు. మత్తయి సువార్తికుడు 15వ అధ్యాయం 19వ వచనం అంటున్నాడు, మనలను అపవిత్రపరిచేవి ప్రతి ఒక్కటి కూడా పాపమే. మనల్ని అపవిత్రపరిచేటివి ఏంటివి? మన శరీరాన్ని అపవిత్రపరిచేవి, నీ మనసును అపవిత్రపరిచేది, నీ ప్రాణాన్ని అపవిత్రపరిచేది, నీ ఆలోచనను, నీ కంటి చూపును, నీ వినికిడిని, నీ జీవితంలో ప్రతి ఒక్కటిని ఏ విషయమైతే నేను అపవిత్రపరుస్తూ ఉందో ఆ అపవిత్రపరిచే ప్రతిదీ కూడా పాపమే. ఆ అపవిత్రపరుస్తున్నటువంటి ఆ పాపానికి మనం ఏం చేయాలంట? మనము పాపానికి దూరంగా పరిగెత్తాలంట. ఆ పాపానికి మనం దూరంగా పరిగెత్తాలి. ఆ పాపం వలన పాపాన్ని మనం పొందుకోవడం వల్ల జరిగినటువంటి ఆ ఘోరం ఏంటిది? ఆ భయంకరమైన శాపం ఏంటిది? మరణము. ఎప్పుడూ మనిషి చవి చూడనటువంటి ఒక మాటను ఆ రోజు ఆదాము అవ్వగారు విన్నారు. వారికి అసలు మరణం అనే మాట అప్పటిదాకా పరిచయం లేదు. అయితే ఎప్పుడైతే ఆ పాపమును, ఆ పండును తిన్నారో, తిన్న వెంటనే దేవుడు చెప్పినటువంటి మాట ఏమంటా ఉన్నాడు, అయ్యా మీరు ఎందుకయ్యా ఆ పండుని తిన్నారు అంటే ఆ అవ్వగారు ఏం చెప్తా ఉన్నారు? అవ్వగారు ఏం చెప్పినారు? అయ్యా తండ్రి దేవా, ఆ అపవాది నన్ను శోధించాడు, ఆ శోధకుడు నన్ను శోధించడం వల్ల బలహీన ఘటమైనటువంటి నేను ఆ శోధనలో గురైపోయి పడిపోయి పండును తిన్నాను ప్రభువా, నన్ను దయతో మన్నించు, నన్ను క్షమించు అని తన పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర ప్రాయశ్చిత్తాన్ని కోరుకుంటా ఉంది. అయితే అదే ఆదాము గారి దగ్గరికి వెళ్ళి దేవుడు అడుగుతా ఉన్నాడు, ఎందుకయ్యా ఆదామా, ఎందుకు నువ్వు పండు తిన్నావంటే, ప్రభువా నేను కాదు ప్రభువా, నేను మంచోని తండ్రి, నువ్వు నా కోసం ఇచ్చినటువంటి అవ్వ తెచ్చి ఇవ్వటం వల్ల నేను తిన్నాను తప్ప సాధారణంగా నిజానికైతే నాకు ఆ పండు తినాలని ఆశ లేనే లేదు ప్రభువా, తప్పంతా ఎవరిదంటే అవ్వది, నీదే, నాది కాదు ప్రభు అని దేవుని మీదకే ఆ బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశాడు. నాది కాదు తప్పు, మీదే తప్పు, నేనైతే యాక్చువల్గా నాకు ఆ ఇంటెన్షన్ లేదు అని. సో దానివల్లనే వారు కొత్తగా చూసినటువంటి ఒక మాట ఏంటిది? మరణం అనే మాటను చూస్తారు. దాదాపుగా అక్కడ 7 కొత్త పదాలు యాడ్ అవుతాయి. దాని గురించి మనం ఒకరోజు చర్చిద్దాం. 7 కొత్త పదాలు దేవుడు యాడ్ చేస్తాడు ఆ రోజు. మనిషి ఎప్పుడు చూడనటువంటి 7 మాటలు అక్కడ యాడ్ అవుతాయి. సో ఆ మరణాన్ని చూస్తూ ఉన్నారు. ఆ పాప భారాన్ని మోయటానికి వారు సిద్ధపడినారు. ఆ పాపము నుంచి విముక్తి ఎలా పొందాలో అర్థం దిక్కుదేచని స్థితిలో వారు బాధపడుతూ ఉన్నారు. బాధపడేటువంటి స్థితిలో ఉన్న స్థితిలో ఉన్నటువంటి మనిషికి విమోచన కార్యము దేవుడు చేయడానికి ఆ రోజే దేవుడు అంకురార్పణ చేసినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథాల్లో చూస్తూ ఉన్నాం. పాపం వల్ల వచ్చినటువంటి ఫలితము మరణమైతే యెషయా భక్తుడు అంటా ఉన్నాడు, 59వ అధ్యాయం 2వ వచనంలో అంటూ ఉన్నాడు, పాపము ఆయన ముఖమును మనకు మరుగు చేసింది గనక మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరటం లేదంట. పాపము చేయటం వలన ఆయన మన పాపాలు ఆయన ముఖాన్ని మనకు మరుగు చేస్తూ ఉన్నాయి. దట్ మీన్స్ మన పాపాలు దేవునికి మనకును మధ్య అడ్డుగోడుగా నిలబడడం వల్ల పాపాలు ఆయన సన్నిధికి చేరటం, మన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరటంలా మన ప్రార్థన విజ్ఞాపనలకు సమాధానం రావటం లేదు. సమాధానాలు రాకపోవటం వల్ల మనము ప్రతిదినము మన విశ్వాస జీవితంలో కిందికి పడిపోతూ ఉన్నాం. మన విశ్వాసం అనేటువంటి గ్రాఫ్ ప్రతిరోజు తగ్గిపోతూ ఉంది, కింద పడిపోతూ ఉంది.
స్టాక్ మార్కెట్ కూలిపోయినట్లుగా మన విశ్వాసం కూడా ప్రతిరోజు కూలిపోతూ ఉంది. అయితే ఆ కూలిపోవటానికి నువ్వు సిద్ధపడడానికి ముందుగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటిదంటే, ఇంకా నిజంగా నా జీవితంలో పాపాలు ఏమైనా ఉన్నాయా? నేను దేవునికి ఇంకా విశ్వాసంగా జీవించలేని స్థితిలో ఉన్నానా? నేను ఇంకా దేవునికి ఆయాసకరమైన జీవితం ఇంకా ఏదైనా నేను జీవిస్తూ ఉన్నానా అని మనం స్వపరీక్ష చేసుకోవడానికి బదులుగా మనం నిందలేస్తూ ఉన్నాం దేవుని మీద. నా ప్రార్థనలు దేవుడు వినడంలా, నా ప్రార్థనలకు పైనుంచి సమాధానం రావడం లేదని మనం నిందలేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ స్వపరీక్ష చేసుకొని స్వప్రక్షాళన దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి మనం సిద్ధపడడం లేదు. అదే దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మనందరము ఒకరితో ఒకరము వాక్యం అనేటువంటి ఈ మాటల ద్వారా ఉదక స్నానము చేయబడాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట అంటే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించిననో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అతనికి సంప్రాప్తి ఆయను. ఒక మనుషుని ద్వారా పాపము వచ్చింది, ఆ పాపము ద్వారానే మనము మరణమును చూస్తూ ఉన్నాం. అదే రోమీయులకు రాసిన పత్రికలో అంటా ఉన్నాడు, ఒక మనుషుని ద్వారా మనకు మరణము నుంచి పాప విమోచన మనకు కలుగుతుంది, పాపము నుంచి మనకు విడుదల కలుగుతుంది అని యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి పౌలు భక్తుడు మనకు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన పాపము నుంచి మనకు విడుదల కలిగించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది, ప్రతి పాపము నుంచి మనకు విడుదల కలిగిస్తుంది. ఆ రక్తము యొక్క ప్రోక్షణలో ఆయన రక్తము ద్వారా మన ఉదక స్నానము చేయబడి హిమము కంటే తెల్లగా మనం మార్చబడినటువంటి వారమై దేవుని సన్నిధిలో మనంతకు మనం ప్రజెంట్ చేసుకోవాల్సినటువంటి ఉన్నతమైన స్థితి మనకి ఈరోజు మన జీవితంలో ఆరంభించబడింది. కాబట్టి ఆరంభించినటువంటి ఈ దినము మొదలుకొని చిట్ట చివరి దినం ద్వారా మన ఆయుష్ ఉన్నంత వరకు దేవుని సన్నిధిలో మన పాపము నుంచి దూరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. దావీదు కీర్తనకారుడు 51వ అధ్యాయంలో మొదటి నుంచి చివరి దాకా తను చేసిన పాపాన్ని గురించి ప్రాయశ్చిత్తాన్ని కోరుతూ దేవుని దగ్గర వాపోతూ ఉన్నాడు, విలపిస్తూ ఉన్నాడు, కేకలు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపు ప్రభువా, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి ప్రభువా, హిమము కంటే నన్ను తెల్లగా కడుగు తండ్రి, హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా, నా పాపములు నేను చూడలేకపోతున్నాను తండ్రి, నా పాపాలు నాకే అసహ్యంగా ఉన్నాయి ప్రభువా, ఆ పాపము నుంచి నన్ను దూరపరచు తండ్రి అని పాపములో నుంచి బయటపడడానికి తాపత్రయపడుతూ దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. భయంకరమైన పాపం చేశాడు దావీదు మహారాజు, వ్యభిచారం చేయటం కదా. తన వ్యభిచారం చేయడానికి సిద్ధపడ్డాడు. మధ్యాహ్న కాలమందు సమ్మర్లో మధ్యాహ్న కాలమందు ఏం చేస్తారంటే, రాజుల కాలంలో దావీదు మహారాజు కాలంలో అందరూ యుద్ధం చేస్తూ ఉన్నారు. అందరూ యుద్ధానికి వెళ్ళారు, అంటే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళారు. కానీ దావీదు మహారాజు ఏం చేస్తూ ఉన్నాడు, తన పని తాను చేయకుండా అంతఃపురంలో తను చేయవలసిన సమయంలో ఆ సమయంలో తను చేయవలసిన పని చేయకుండా అంతఃపురంలో మేడ మీదకి ఎక్కి ద్రాక్షారసాన్ని సేవిస్తూ స్నానం చేస్తున్నటువంటి ఆమెను చూసి మోహించాడు. స్నానం చేస్తున్నటువంటి ఆ బెత్షెబను చూసి మోహించి ఆమె తనకు కావాలని ఆశపడి పాపంలో పడిపోయినాడు. అంటే ఇన్ టైం మనం చేయవలసిన సమయంలో మనం ఏదైతే పని చేయాలో, మన జీవితంలో దేవుడు మనకు అప్పగించిన పని ఏ సమయంలో మనం ఎప్పుడు చేయాలో ఆ పని చేయకుండా ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. మన కంటిని చెరుపునదేదో పాపము, మనల్ని అపవిత్రపరచునదేదో అది పాపము. ఆ రోజు దావీదును తన జీవితంలో తన కంటి చూపు తనను చెరిపేసింది. తను చేస్తున్నటువంటి ఆ మద్యపానము, ఆ సమయంలో తన యుద్ధానికి వెళ్లకుండా, రాజుగా తన బాధ్యతలు నెరవేర్చకుండా ఆ అంతఃపురంలో రెస్ట్ తీసుకుంటూ మద్యపానాన్ని సేవిస్తూ తను చేయకూడని పని చేయటం ద్వారా తన కన్ను పడకూడని చోట పడింది, తన హృదయము కోరుకోకూడనిది కోరుకుంది, తన శరీరము చేయకూడని పాపం చేయటం వల్ల పాపములో పడిపోయి తన హృదయం ముక్కబద్దలైపోయి వేదనతో ఆ పాపాన్ని తలుచుకుంటూ వేదనతో పాడినటువంటి పాట 51వ కీర్తన. అబ్బా, నేను ఎందుకు తండ్రి ఆ పాపం చేసిన అని
పాపములో నుంచి విడుదల కోసం దావీదు మహారాజు చేస్తున్నటువంటి ప్రార్థన. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నాం. రాజు లేదు, చక్రవర్తి లేదు, మంత్రి లేదు, ప్రధానమంత్రులుగా కాదు, ప్రీస్టులు కాదు, బిషపులు కాదు, పోపులు కాదు, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని స్థితిలో మనమందరం ఉన్నాం. మనిషిగా మనం పాపం చేయటం సహజం. అయితే పాపం చేసినటువంటి మనము తిరిగి అదే పాపంలో పడిపోకుండా ఉండటమే దేవుని కుమారులు కుమార్తెలకు ఉన్నటువంటి అద్భుతమైన క్వాలిటీ. ఆ క్వాలిటీని మనమందరం వీ హ్యావ్ టు అక్వైర్ దట్ క్వాలిటీ, యూ హ్యావ్ టు అడాప్ట్ దట్ క్వాలిటీ యాజ్ ఏ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క వారసులముగా, ఆ పరలోక రాజ్యపు బిడ్డలుగా మనం జీవించాలంటే పాపరహితమైన జీవితం మనం జీవించాలి. ఆ పాపరహితమైన జీవితం జీవించాలంటే క్రీస్తు రక్తము ఒకటే మనకు అవకాశం. క్రీస్తు రక్తం వల్ల ఒకటే మనకు సాధ్యం. కాబట్టి క్రీస్తు రక్తం ద్వారా ఉదక స్నానం చేయబడదాం. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా మన జీవితాల్లో గొప్ప మేలులు పొందుకుందాం. ఈ లెంటు దినాలలో దేవుడు పడినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ, శ్రమలను ధ్యానిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రలవుదాం. సంఘానికి, సమాజానికి ఉపయోగకరమైన జీవితాన్ని కొనసాగిద్దాం. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.